హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను మీ క్రియేటర్ని. మధురలోని ఈ ముస్లిం కుటుంబం 50 ఏళ్ళుగా శ్రీకృష్ణుడి కోసం దుస్తులను రెడీ చేస్తోంది. అది మీకు తెలుసా? శ్రీకృష్ణుని జన్మాష్టమికి ముందు మధుర మొత్తాన్ని బాగా అలంకరిస్తారు. మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో లడ్డూ గోపాల్కు వివిధ రకాలైనటువంటి దుస్తులను అందించే కుటుంబం. తక్కువ ధర నుండి అంటే 10 రూపాయల నుండి 10,000 వరకు ఉంటాయి. ఇవి మధురలో మాత్రమే కాకుండా భారతదేశం అంతటా ఉన్నాయి. అందంగా రూపొందించిన ఈ వస్త్రాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కువగా భక్తులు ఈ దుస్తులను ధరించడానికి, అలానే దేవునికి ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మధుర తన పండుగ వేడుకల ద్వారా మత సామరస్యాన్ని చాటుతుంది. ఇక్కడ ఒకరి పండుగల్లో ఒకరు పాల్గొనడం సర్వసాధారణం. ముస్లింలు హోలీ మరియు జన్మాష్టమి వంటి హిందూ పండుగలలో ఉత్సాహంగా పాల్గొంటారు. హిందువులు కూడా ముస్లిం పండుగలను సమానమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. శ్రీకృష్ణుని వేషధారణను రూపొందించేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ ముస్లిం కుటుంబం ఈ ఐక్యతా స్ఫూర్తిని కలిగి ఉంది. శ్రీకృష్ణుని కోసం తయారు చేసినటువంటి దుస్తులు సాంప్రదాయం మహమ్మద్ ఇక్రార్ ముత్తాతతో మొదలై తరతరాలుగా వస్తున్నది. ఇక్కడ ఇక్రార్ మాట్లాడుతూ, మేము లడ్డూ గోపాల్ దుస్తులను సిద్ధం చేసినప్పుడు శ్రీకృష్ణుడు మనకు మార్గదర్శకం వహిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 20 మంది పురుషులు పనిచేస్తున్నారు మరియు ఈ దుస్తులకు కేవలం మధుర బృందావనంలోనే కాకుండా దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది అని ఇక్రార్ తెలిపారు. కుటుంబం యొక్క అంకిత భావం మరియు వారి డిజైన్లలోని ప్రత్యేకమైన ఈ అందం ఈ దుస్తులను జన్మాష్టమి వేడుకలలో ఒక ప్రత్యేకమైన భాగం చేస్తుంది. వారి పని స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే కాకుండా జన్మాష్టమి యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని సుసంపన్నం చేస్తుంది. ఇది నగరం యొక్క విభిన్న వర్గాల మధ్య శాశ్వతమైన సంబంధాన్ని అండ్ బంధాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. మన దేశంలో మత కల్లోలాలు, ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవ పెట్టేటువంటి రాజకీయ నాయకులు ఉన్న రోజులు ఇలాంటి విషయాలు మనకు బయటికి రావు. మన దేశంలో చాలామంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ చాలా అన్యోన్యంగా ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరికి ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తపరుచుకున్నటువంటి వాతావరణం ఉంది. కానీ దీన్ని పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఓట్ల కోసం మన మధ్య గొడవలు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.